అందరికీ జీవి. మొన్న బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది కదా, అఖండ 2 సినిమా చూసుంటారు మ్యాక్సిమం అందరూ. సినిమాలో ఏముంది ఏందనేది నేను చెప్పను, కానీ కొన్ని విషయాల మీద రివ్యూ చేద్దాం. అంటే బాలకృష్ణ గారు ఏజ్ ఫ్యాక్ట్ కావచ్చు, లేకపోతే ఆయన ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే బాలకృష్ణ గారికి ఎంతవరకు సెట్ అయింది, బోయపాటి శ్రీనివాస్ గారు బాలకృష్ణని ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీయించారు. సినిమా తీసే ముందే ఇది ఫ్యాంటసీ మూవీ అని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇది విశ్లేషకులు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరీ దారుణంగా, అంత హెవీ గ్రాఫిక్స్ తోటి హెలికాప్టర్ల విషయం కానీ, ఆ త్రిశూలం మెడ మీద తిప్పుతా వెళ్ళిపోవటం కానీ, ఇవన్నీ కూడా మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లాగా ఉంది. కొంచెం ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులోకి వచ్చేసి ఒక చిన్న సినిమా ఏముండదు, ఒక హీరోయిన్ 4 క్యారెక్టర్లతోటి ఒక సినిమా వచ్చేసి తెలుగులో 50 రోజులు 60 రోజులు 100 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అసలు తమిళ సినిమా వస్తే తెలుగు ఇండస్ట్రీ భయపడే పరిస్థితి అయితే కొంత కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చినాయి. బాలకృష్ణ అంతకుముందు తొడలు కొట్టి పెద్దగా అరిసి రారా చూసుకుందాము నీ ప్రతాపం నా ప్రతాపం అని ఒక మొరటగా మాట్లాడే పరిస్థితి నుంచి ఒక క్లాస్గా మంచి ఎడ్యుకేటర్గా ఫ్యాక్షన్ని ఒక పక్క మనసులో పెట్టుకొని ఇంకో పక్క ఎడ్యుకేటర్గా మనసులో పెట్టుకొని చాలా బ్యాలెన్స్డ్గా చేసేటువంటి పాత్ర సినిమా మన అందరం చూసాం. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఆ సినిమాలో కూడా అక్కడ కొన్ని ఎలిమెంట్స్, కొన్ని గ్రాఫిక్స్ ఉండొచ్చు, కానీ కథలో విషయం ఉంది. దాన్ని తెర మీద చూపించేదాన్ని కూడా చాలా బాగా చూపించారు. సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత లెజెండ్ కావచ్చు, అది కూడా మంచి సక్సెస్సే ఉంది. కొంచెం డిస్టర్బ్ అయ్యి మరీ ఒకే వర్గానికి ఒకే కులానికి చెందినటువంటి ఫ్యామిలీ స్టోరీ లాగా చూపించినప్పుడు కూడా జనాలు కొంత ఆదరించారు. మరి అఖండ తీసినప్పుడు అఖండ ఫస్ట్ హాఫ్లో కూడా, అంటే అఖండ పార్ట్ 1లో కూడా మరి ఓవర్ కంటెంట్. బాలకృష్ణ గారు ఏజ్ ఏంటి, ఆయన చేసే క్యారెక్టర్ ఏంటి అనేది కొంచెం ఒకసారి ఆలోచిస్తే ఇబ్బందికరంగానే ఉంది. సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మరీ అంత ఫ్యాంటసీగా అంత ఆ విధంగా సినిమా చూడటం అంటే కొంచెం కష్టమే. సో అందుకే సినిమా ఒక రకంగా చెప్పాలంటే పోయింది. సో ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ విషయం గురించి చెప్తున్నాను. ఇప్పుడు సినిమా రివ్యూ గురించి అయితే నేనేం మాట్లాడలేదు. జస్ట్ అంటే ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య 2-3 సినిమాలు తీశారు. హరిహర వీరమల్లు కానీ, ఓజీ కానీ, దానికి ముందు ఏదో ఉంది. సో ఆ బ్రదర్ అని ఏదో ఒక సినిమా, అది కూడా పట్టుమని 2 రోజుల్లో కూడా ఆడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా, అంటే అందులో గ్రాఫిక్స్ ఉన్నాయా ఏమున్నాయి అనేది కాదు, కానీ ప్రజలు చూడలేకపోతున్నారు. సో టోటల్గా ఏం కనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు సినిమాలకు దూరంగా ఉండటం మంచిది అనేది ఈ సినిమాలు ఫెయిల్యూర్ అవ్వటం వల్ల ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు ఏ సినిమాలు అయినా చెయ్యి, రాజకీయంలో ఉండి జనాల చేత ఒక పక్క పొగిడింపబడుతూ ఇంకొక పక్కన భయంకరంగా దూషిస్తూ తిట్లు తింటూ రాళ్ళు వేయించుకుంటూ ఉన్న పరిస్థితుల్లో సినిమాలు ఆడతాయి అంటే ఒక వర్గానికి యాంటీ కదా. మీరు ఒక పార్టీలో ఉన్నారంటే ఒక వర్గానికి యాంటీ కదా. సో అందువల్ల వీళ్ళకి సినిమాలు ఆడని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా తీయాలన్నా నిర్మాతలకి తలబట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ముందే తేలిపోయింది. బాలకృష్ణ అన్న 1-2 బాగానే ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ సినిమాకు ముందు, ఇప్పుడు వచ్చినటువంటి అఖండ 2కు ముందు ఒక 3 సినిమాలు వచ్చినాయి. మంచి సినిమాలు తీశారు. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్లు. డాకు మహారాజ్ కానీ, దానికి ముందు ఇంకేదో సినిమా ఉంది కదా, అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా భగవంత్ కేసరి కానీ, దానికి ముందు ఇంకో సినిమా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా
బాగానే తీశారు, చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ తోటి తీశారు, జనాలు ఆదరించారు. మరి ఇప్పుడు ఇదేంటంట, ఈ అసలు ఈ ఫ్యాక్ట్ అంతా కూడా ఇది ఆ కంటెంట్ అంటే ఒక దాన్ని ఏమంటారు ఫ్యాంటసీని ఒక అద్భుతమైన మాయాజాలాన్ని సృష్టిస్తూ సినిమాలు తీస్తే ప్రజలు ఎలా చూస్తారు. ఓజీ కూడా అంతే, ఓవర్ కంటెంట్ తోటి ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే 90s టైంలో ఒక విలను 90s 80s మధ్యలో ఉన్నటువంటి ఒక టైంలో కొంతమంది సాగించినటువంటి ఒక క్యారెక్టర్ని బట్టి ఆ డ్రెస్ అపీరియన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు అంత యాక్సెప్ట్ చేయలేదు. సో మొత్తం మీద నేను చెప్పదలుచుకున్న కంటెంట్ ఏంటంటే, బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు సినిమాలు ఖచ్చితంగా ఆడకపోవచ్చు. ఇది నేనేదో వాళ్ళ మీద వ్యతిరేకతతో చెప్పట్లేదు, లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ అని కాదు, కానీ మనం చూస్తూనే ఉన్నాం నిర్మాతలు గొల్లైపోతూ ఉన్నారు. సో అందువల్ల వీళ్ళు కొన్నాళ్ళు సినిమా ఆపితే బెటర్ ఏమో అనేది ఈ వీడియో యొక్క సారాంశం. సో మొత్తం మీద మంచి కంటెంట్ ఉండి, మంచి స్టోరీ ఉండి, మంచి మ్యూజిక్ ఉండి, మంచిగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కూడా చిన్న స్టోరీతో మొదలుపెట్టి సూపర్ సక్సెస్ అందుకున్న పరిస్థితి మనం తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నాం, తమిళ ఇండస్ట్రీలో చూస్తున్నాం, బాలీవుడ్లో చూస్తున్నాం. సో మరి ఇలాంటప్పుడు ఇంత ఫ్యాంటసీ మూవీని చూపించి కొడితే 100 మంది లెగిసిపోయేటట్టు, ఆ త్రిశూలం తిప్పితే 100 మంది తెగి అక్కడ బాడీలు ముక్కలుగా పక్కన పడిపోయినట్టు, ఇవన్నీ కూడా జనాలు ఇంకా యాక్సెప్ట్ చేసే విధంగా లేరు. బాలకృష్ణ గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ నిర్మాతలు, ఈ డైరెక్టర్లు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే అర్థం కావట్లేదు. ఆ సినిమాలు అర్థం కాకపోతే సినిమాలు దారుణంగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో ఇది ఈ వీడియో కంటెంట్. థ్యాంక్ యూ.